భరతఖండ చరిత్రలో అత్యంత కీలకమైన సమయం 1వ శతాబ్దం నుంచి కనిపిస్తుంది. సామాన్య శకంలో 1వ శతాబ్దం నుంచి 1000వ సంవత్సరం వరకు ఈ 1000 సంవత్సరాల్లో 500 ఏళ్లు అంతా సజావుగానే సాగింది. 500 CE నుంచి ప్రపంచ పరిస్థితులే మారిపోయాయి. ముఖ్యంగా భరతఖండ పరిస్థితులు దారుణంగా మారుతూ వచ్చాయి. అప్పటికే ధనరాశులతో తొలతూగుతున్న మన దేశంపై ప్రతి దేశం దాడి చేసి దోచుకోవాలని చూస్తున్న సమయం అది. సమ్రాట్ విక్రమాదిత్య వంశ వైభవం 138 CE వరకు పాలించిన శాలివాహనుడి తర్వాత నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది. లాస్ట్ ఎపిసోడ్లో శాలివాహన చరిత్రను చెప్పుకున్నాం. శాలివాహన తర్వాత భరతఖండంలో జరిగిన మార్పులను ఈ ఎపిసోడ్ నుంచి చెప్పుకుందాం. అగ్నివంశంలో 4 ఉపవంశాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆ ఉపవంశాల చక్రవర్తుల గురించి పూర్తిగా తెలుసుకుంటేనే మన చరిత్రలో ముఖ్యంగా ఉత్తర పశ్చిమ భారతాల్లో జరిగిన మార్పులు అర్థమవుతాయి. అలాగే దక్షిణ భారతంలో పాలించిన రాజ్యాల గురించి కూడా ఈ ఎపిసోడ్లో చెప్పుకుందాం. సమ్రాట్ విక్రమాదిత్య అగ్నివంశానికి చెందినవాడు. అగ్నివంశానికి ప్రఖ్యాతి తెచ్చిన రాజులు 4. వారిలో మొదటివారు ప్రమర, రెండో వారి పేరు చయహాని, మూడో వారి పేరు శుక్ల, 4వ వారి పేరు పరిహార. వీరికి ఒక వేద పండితుడు గురువుగా ఉండేవారు. భరతఖండంపై విదేశీ దురాక్రమణదారుల ఉన్మాదాల నుంచి భరతఖండాన్ని కాపాడాలని, ధర్మ సంస్థాపన చెయ్యాలని ఈ 4 అగ్నివంశీకులను ఆ పండితుడు కోరాడు. ఇప్పటి రాజస్థాన్లోని అబూ పర్వతం అసలు పేరు అర్బుద పర్వతం. ఆ పర్వతంపై అగ్నివంశ క్షత్రియులు తమ రాజగురువు ముందు ప్రతిజ్ఞ చేశారు. ఆ ప్రతిజ్ఞ కోసం ఈ వంశీకులందరూ తమ ప్రాణాలను పణంగా పెట్టి తమ తుది శ్వాస ఉన్నంత వరకు కాపాడారు. చివరికి ఇస్లామిక్ దురాక్రమణదారుల ఉన్మాదం వెన్నుపోట్లకు ఈ వంశాల రాజులు ఎందరో ప్రాణాలు వదిలారు. ఈ అగ్నివంశీకుల్లో ఉన్న 4 సోదరులు ప్రమర, చైహాని, శుక్ల, పరిహార. ఈ 4 భరతఖండంలో ఒక్క దక్షిణాదిని తప్ప మిగిలిన భాగాలను పటిష్టంగా పాలించి దురాక్రమణల నుంచి భరతఖండాన్ని కాపాడారు. 392 BCE అంటే శాతవాహనుల చివరి దశలో వీరు ఉజ్జయిని, అజయమేరు, వంగదేశం, ద్వారక లాంటి చిన్న చిన్న రాజ్యాలను పాలించేవారు. ఆ తర్వాత వీరు గుప్తులకు అత్యంత ఆప్తులు, సామంతులు అయ్యారు. ముఖ్యంగా ఈ అగ్నివంశీకుల్లో ప్రమర వంశీకులు గుప్తరాజులకు ప్రాణ స్నేహితులుగా మెలిగారు. అగ్నివంశీకుల్లో పెద్దవాడు ప్రమరరాజు అంబావతి నగరం కేంద్రంగా పాలించాడు. ఆ రాజ్యాన్ని మాళవ రాజ్యం అనేవారు. ఈ అంబావతి నగరమే నేటి ఉజ్జయిని. ఈ ప్రమర వంశంలో గంధర్వసేనుడి కుమారుడే విక్రమాదిత్యుడు. గుప్తుల తర్వాత అఖండ భరతఖండాన్ని పాలించిన చివరి చక్రవర్తి సమ్రాట్ విక్రమాదిత్య. విక్రమాదిత్యుడి తర్వాత అతని మునిమనవడైన శాలివాహనుడు శక్తివంతమైన చక్రవర్తి అయ్యాడు. శాలివాహనుడి తర్వాత అంతటి శక్తివంతమైన చక్రవర్తి రావడానికి చాలా కాలం పట్టింది. శాలివాహనుడు 138 CE వరకు ఉజ్జయిని కేంద్రంగా ఉత్తర మధ్య భారతాన్ని పాలించాడు. ఆ తర్వాత శాలివాహన వంశంలో 138 CE నుంచి 693 CE వరకు 10 మంది రాజులు పాలించారు. వారిలో 638 నుంచి 693 CE వరకు పాలించిన గొప్ప రాజు భోజరాజు. మన చరిత్రలో వినే భోజరాజు ఇతను విక్రమాదిత్య వంశంలోనివాడు. నవరత్నాలు కొలువున్నది ఈ భోజరాజు ఆస్థానంలోనే అని చాలామంది చెప్తుంటారు. కానీ కాదు. భోజరాజు ఆస్థానంలో కూడా కాళిదాసు అనే పేరుతో ఒక కవి ఉండేవాడు. ఆ కాళిదాసు వేరు, విక్రమాదిత్య నవరత్నాల్లో ఉన్న కాళిదాసు వేరు. ఇతను విక్రమాదిత్య తర్వాత 13వ రాజు. శాలివాహనుడి తర్వాత గొప్ప రాజుగా భోజరాజు ప్రఖ్యాతి చెందాడు. 693 CE నాటికి భోజరాజు పాలనాకాలం ముగిసింది. భోజరాజు వరకు విక్రమాదిత్య వంశమైన ప్రమరవంశం తిరుగులేని పాలన చేసింది. భోజరాజు తర్వాత విక్రమాదిత్య వంశం ప్రతిష్ట కూడా నెమ్మదిగా మసకబారింది. భోజరాజు పాలనాకాలం ముగిశాక అంటే 693 CE నుంచి 993 CE వరకు 300 ఏళ్ల పాటు 7 రాజులు ఉజ్జయినిని పాలించారు. వీరిలో మొదటి 6 అసమర్థులు. వీరి పాలనలో మధ్య ఉత్తర భారతాల రాజ్యాలు అస్తవ్యస్తమయ్యాయి. వీరి అకృత్యాలను భరించలేని సామంతులు ఎవరికి వారు ఈ రాజులను ఎదిరించి స్వతంత్రులుగా పాలించారు. అలా చాలా రాజ్యాలు ప్రమర వంశీకుల చెయ్యి జారిపోయాయి. ఈ 6 తర్వాత 933 CEలో వీరసింహ అనే రాజు
ఉజ్జయినిని పాలించాడు. ఇతను 993 CE వరకు పాలించాడు. ఇతను సమర్థుడు. ఈ వీరసింహుడి మరో పేరే భూమిపాల. ఇతని కాలానికి ఉజ్జయిని రాజధానిగా ఉన్న మధ్య భారతం మాత్రమే భ్రమర వంశీకులకు మిగిలింది. ఈ వీరసింహ తర్వాత మరో 3 రాజులు పాలించారు. విక్రమాదిత్యుడి భ్రమర వంశంలో చిట్ట చివరి రాజు గంగసింహ. ఈ గంగసింహుడికి 90 ఏళ్ల వయసున్నప్పుడు ఇస్లామిక్ దురాక్రమణదారుడు ఘోరీ రెండోసారి భారత్పై దాడి చేశాడు. 1192లో హర్యానాలో తారావోర్ లేదా తరయంలో జరిగిన యుద్ధంలో పృథ్వీరాజ్తో పాటు యుద్ధం చేసిన 90 ఏళ్ల గంగసింహ అంత వయసులోనూ వీరుడిలా పోరాడి భరతఖండం కోసం వీరమరణం పొందాడు. అలా అఖండ భారతంతో పాటు అరబిక్ దేశాల వరకు పాలించిన సమ్రాట్ విక్రమాదిత్యుడి భ్రమర వంశం గంగసింహతో ముగిసిపోయింది. గంగసింహకు వారసులు లేరు. అగ్నివంశంలో రెండో సోదరుడు చైహాని. ఈ చైహాని వంశీకులు అజయమేరు రాజ్యాన్ని పాలించారు. నాటి అజయమేరే నేటి అజ్మీర్. ఈ చైహాని వంశీకులే చరిత్రలో మనం చదివే చౌహాన్. వీరే ప్రఖ్యాత రాజపుత్రులు. ఈ చైహానికి 2 కుమారులు. వారు తోమర, సామలదేవ. ఈ తోమర అనే రాజు పేరుతోనే తోమర రాజపుత్ర వంశం ప్రఖ్యాతి చెందింది. ఈ తోమరుడు ఇంద్రప్రస్థం వరకు తన రాజ్యాన్ని విస్తరించాడు. ఈ ఇంద్రప్రస్థమే నేటి ఢిల్లీ. దేశ రాజకీయాలకు ఢిల్లీని కేంద్రంగా చేసినది ఈ తోమర రాజపుత్రుడే. ఇతని తమ్ముడైన సామలదేవుడు తమ వంశీకుల రాజ్యమైన అజ్మీర్ని పాలించాడు. ఈ సామలదేవుడి వంశీకులే చౌహాన్లు. ఇప్పటి రాజస్థాన్ నుంచి ఢిల్లీ వరకు ఈ తోమర, చౌహాన్ వంశీకులే పాలించారు. వీరి వంశాల్లో కూడా కొత్త వంశాలు వచ్చాయి. పృథ్వీరాజ్ చౌహాన్ సామలదేవుడి వంశీకుడే. చైహానీ వంశంలో మొత్తం 32 మంది రాజులు. వీరి వంశంలో చివరివాడే పృథ్వీరాజ్ చౌహాన్. ఈ వంశీకులు గొప్ప వీరులుగా ప్రఖ్యాతి చెందారు. చైహానీ వంశీకులు విక్రమాదిత్య చేసిన యుద్ధాలకు సైన్య సహకారం అందించేవారు. విక్రమాదిత్యకు వీరు బంధువులు మాత్రమే కాదు, ప్రాణ స్నేహితులు కూడా. ఒకప్పటి రాజపుత్రుల రాజధానే ఢిల్లీ. అక్కడ నిర్మించిన ప్రతి నిర్మాణం రాజపుత్రులదే. అగ్నివంశంలో 3వ సోదరుడు శుక్ల. ఇతని వంశమే చాళుక్యులు. ఇప్పటి గుజరాత్ సముద్ర తీరంలో ద్వారకను నిర్మించి ఆ చుట్టుపక్కల ప్రాంతాలను పాలించారు. సముద్ర తీరంపై వీరికి గొప్ప పట్టు ఉండేది. గొప్ప కృష్ణ భక్తులు. వీరంతా నాటి గుప్తులకు ఆ తర్వాత విక్రమాదిత్యకు విధేయులుగా ఉండి పాలించారు. ఈ వంశంలో 27 మంది రాజులు ఉన్నారు. వీరి వంశంలో చివరి రాజే జయచంద్ర. పృథ్వీరాజ్ చరిత్రలో సంయుక్త తండ్రిగా మనం చదువుకునే జయచంద్రుడే ఈ జయచంద్రుడు. అదో పెద్ద కథ. వీరు కనౌజుని పాలించారు. ఈ శుక్లవంశంలో మరికొన్ని వంశాలు వచ్చాయి. చాళుక్య వంశీకులే సోలంకీలు అయ్యారు. అలాగే ఈ వంశంలోనే వచ్చిన రహతోర్ అనే వంశమే ఆ తర్వాత రాథోడ్ వంశమైంది. అగ్ని వంశంలో భ్రమర, చౌహాని, అలాగే శుక్ల లేదా చాళుక్య ఈ 3 వంశాలు ఇస్లామిక్ దురాక్రమణంలోనే నాశనమయ్యాయి. ఆ తర్వాత ఈ వంశాల నుంచే వచ్చిన రాజపుత్ర వంశాలు కొన్ని రాజ్యాలను పాలించాయి. ఇక అగ్ని వంశంలో 4వ సోదరుడు పరిహార. ఇప్పటి బెంగాల్ ప్రాంతంలో కలింజరపురం నగరం కేంద్రంగా ఒక చిన్న రాజ్యాన్ని పరిహార రాజు శాతవాహన కాలంలో పాలించాడు. ఆ తర్వాత పరిహార వంశీకులు విక్రమాదిత్య కాలంలో ఇప్పటి బంగ్లాదేశ్, బెంగాల్ సహా ఒడిశా ప్రాంతమైన కళింగ రాజ్యం వరకు పాలించారు. వీరినే ప్రతిహారులు అని కూడా మన చరిత్రలో రాశారు. వీరి వంశం నుంచి మరెన్నో వంశాలు కూడా వచ్చాయి. ఈ పరిహార మహారాజు అథర్వ వేదంలో దిట్ట, కాళీమాత భక్తుడు. బెంగాల్ నుంచి ఇప్పటి ఒడిశా వరకు వైదిక ధర్మాన్ని నిలబెట్టిన గొప్ప ధార్మికుడు. ఈ పరిహార రాజు కుమారుడే గౌరవర్మ. ఈ గౌరవర్మ తర్వాత 8వ రాజు కాళీవర్మ. ఇతను గొప్ప కాళీ భక్తుడు. సుమారు 200-300 CE ప్రాంతంలో వంగదేశంలోని గంగా తీరంలో ఇతను అత్యద్భుతంగా కాళీ ఉత్సవాలు నిర్వహించేవాడు. అతను ఉత్సవాలు నిర్వహించే ప్రాంతం కాళీకాట్గా ప్రఖ్యాతి చెందింది. గొప్ప నగరంగా అభివృద్ధి చెందింది. కాళీకాట్ అంటే కాళికాదేవి భూమి అని అర్థం. ఆ కాళీకాటే ఆ తర్వాత కలకత్తా అయింది. అంటే కోల్కతాకు సుమారు 1800 ఏళ్ల చరిత్ర ఉంది. పరిహార వంశంలో 26వ రాజు నదివర్మ ప్రఖ్యాతి చెందిన రాజు. ఇప్పటి జగన్నాథపురిని పూరీ క్షేత్రంగా ఒక నగరంగా అభివృద్ధి చేసింది ఈ నదివర్మే. ఈ నదివర్మ వంశమే గంగ వంశంగా ప్రఖ్యాతి చెందింది. వీరి వంశం కూడా 1192 వరకు నిలబడింది. ఆ తర్వాత పరిహార వంశం కూడా ఎన్నో వంశాలుగా చీలిపోయింది. మరి దక్షిణ భారత వంశాలేమిటి? అంతకుముందు శాతవాహన హిస్టరీ ఎపిసోడ్స్లో మన దక్షిణ భారత వంశాల గురించి చెప్పుకున్నాం. మహాభారత వంశాలకు మూల పురుషుడైన
యయాతి వంశంలోనే కొన్ని తరాల తర్వాత 6 చక్రవర్తులు జన్మించారు. వారి వంశాలు మహాభారత కాలంలోనూ ఉన్నాయి. భాగవతం లాంటి ప్రామాణిక గ్రంథాలు ఆ వంశాల గురించి స్పష్టమైన సమాచారాన్ని వివరించాయి. వారి పేర్లు అంగ, వంగ, కళింగ, సుహ్మ, పుండ్ర, ఆంధ్ర. వీరు పాలించిన రాజ్యాలు వారి పేర్లతోనే స్థిరపడ్డాయి. అంగరాజు పాలించిన రాజ్యం అంగరాజ్యం, ఇప్పటి బిహార్ ప్రాంతం. వంగరాజు పాలించిన రాజ్యం ఇప్పటి వంగరాజ్యం, ఇప్పటి బెంగాల్ ప్రాంతం. కళింగరాజు పాలించిన రాజ్యమే కళింగ రాజ్యం, ఇప్పటి ఒడిశా ప్రాంతం. ఆంధ్రరాజు పాలించిన రాజ్యమే ఇప్పటి ఆంధ్ర ప్రాంతం. ఇక యయాతి వారసుల్లోనే మరో వంశంలో జన్మించిన రాజులు పాండ్య, చోళ, కేరళ. వీరు ఇప్పటి తమిళ, కేరళ ప్రాంతాలతో పాటు ఇప్పటి ఇండోనేషియా వరకు పాలించారు. కేరళ అనే రాజు పాలించిన ప్రాంతానికి కేరళ రాజ్యం అనే పేరొచ్చింది. మహాభారత కాలంలో కూడా ఈ రాజ్యాలు కురువంశీకుల సామంత రాజ్యాలుగా ఉన్నాయి. మౌర్యుల కాలంలో కళింగ రాజ్యాన్ని అశోకుడు ఆక్రమించాడు. ఆంధ్ర ప్రాంతం కూడా మౌర్యుల పాలనలోకి వచ్చింది. ఆంధ్ర వంశంలో మరో వంశమే శాతవాహన వంశమైంది. ఆంధ్ర శాతవాహన అనేది అందుకే. వారిలో కొందరు మగధ వెళ్లి కాణ్వరాజుల దగ్గర సైన్యాధిపతులుగా చేసి శాతవాహన సామ్రాజ్యం స్థాపించారు. వారి వంశీకుల్లో కొందరు ఆంధ్ర ప్రాంతాన్ని పాలించారు. శాతవాహనుల కాలంలో కూడా చోళులు, పాండ్యులు తమిళ, కేరళ ప్రాంతాలను పాలించారు. విక్రమాదిత్యుడి కాలంలో కూడా ఈ వంశాలున్నాయి. అఖండ భారతంలో విక్రమాదిత్యకు దక్షిణ భారతం కూడా సామంతరాజ్యమే. ఆంధ్రలో పాలించిన వంశం చాలా శాఖలుగా విడిపోయింది. కొత్త వంశాలు వచ్చాయి. వాటిలో ముఖ్యమైనవి పల్లవ, సేన, చేది, కదంబ, రాష్ట్రకూట. వీరిలో పల్లవులు ఆంధ్ర ప్రాంతంలో పాలించారు. సేన వంశం అప్పటికే వంగదేశాన్ని పాలిస్తున్న పరిహార వంశంతో కలిసి పాలించారు. చేది వంశం కళింగ రాజ్యం అంటే ఇప్పటి ఒడిశాను పాలించారు. కదంబ వంశం, ఈ వంశం కేరళను పాలించారు. రాష్ట్రకూట వంశం, ఒక ప్రాంతానికి నాయకుడిని రాష్ట్రకూట అనేవారు. అలా ఈ వంశానికి ఆ పేరొచ్చింది. వీరు మొదట గుజరాత్, మహారాష్ట్రలో అయిన సౌరాష్ట్రను పాలించేవారు. నెమ్మదిగా దక్షిణాది వైపు కూడా వచ్చారు. ఈ వంశాలతో పాటు తూర్పు చాళుక్య, పశ్చిమ చాళుక్య, విష్ణుకుండిన, సాలంకాయన, బృహత్పలాయన, వాకాటక, బాణ, వల్లభి, గాంగ, వైదుంబ, హోసల, నోలంబ ఇవన్నీ కూడా అటు అస్సాం నుంచి ఇటు దక్షిణాదిన కన్యాకుమారి వరకు చిన్న చిన్న రాజ్యాలను పాలించిన వంశాలు. ఈ వంశాల గురించి మన చరిత్ర పుస్తకాల్లో చాలా మంది చదివే ఉంటారు. ఇవన్నీ దక్షిణ భారతానికి చెందినటువంటి వంశాల కిందకే వస్తాయి. ఇక సామాన్య శకంలో 1 నుంచి 2వ శతాబ్ద కాలంలో సమ్రాట్ విక్రమాదిత్య తర్వాత కొద్దో గొప్పో శాలివాహనుడి వరకు అఖండ భరతఖండం నిలిచింది. అఖండ భారతాన్ని పాలించిన చివరి చక్రవర్తిగా అశోకుడి పేరు మన చరిత్ర పుస్తకాల్లో ఉంటుంది, కానీ కాదు. అతని తర్వాత సముద్రగుప్తుడు, అతని తర్వాత సమ్రాట్ విక్రమాదిత్యుడు అఖండ భారతాన్ని పాలించిన వారే. సమ్రాట్ విక్రమాదిత్య తర్వాత ఆ స్థాయిలో భరతఖండాన్ని ఏకఛత్రం కింద నిలిపే చక్రవర్తి లేడు. విక్రముడి నుంచి 1000 ఏళ్ల కాలంలో ఎందరో రాజులు వంశాల వారీగా విడిపోయారు. చాలా వంశాలు బంధుత్వాలు కూడా మారిపోయాయి. వారిలో వారికి ఆధిపత్యం కోసం ఎన్ని గొడవలు ఉన్నా భరతఖండంలోకి ఒక్క విదేశీ దురాక్రమణదారుని కూడా రానివ్వకుండా ఐక్యంగానే ఉన్నారు. కానీ ఇస్లాం పుట్టాక పరిస్థితులు మారిపోయాయి. ప్రపంచ పరిస్థితులు కూడా మారిపోయాయి. దురాక్రమణదారుల కన్ను ఎప్పుడైతే భరతఖండం మీద పడిందో ఆనాడే మన దేశానికి దౌర్భాగ్యం పట్టింది. ఇవి విక్రమాదిత్య తర్వాత 700 CE వరకు, అంటే సుమారు 700 ఏళ్ల పాటు విస్తరించిన రాజవంశాల వివరాలు. కొన్ని వేల ఏళ్ల పాటు ఎందరో చక్రవర్తులు శకుల వంటి దుర్మార్గపు శత్రువులనే అణచివేశారు. కానీ ఇస్లామిక్ దురాక్రమణలను ఎందుకు అడ్డుకోలేకపోయారు? అసలు ఇస్లామిక్ దురాక్రమణలు ఎక్కడి నుంచి మొదలయ్యాయి? ఆ మతం ఎలా పుట్టింది? ఎప్పుడు పుట్టింది? ఇస్లామిక్ దండయాత్రలు భరతఖండ సౌభాగ్యాన్ని దౌర్భాగ్యంగా ఎలా మార్చేశాయి? ఈ వివరాలన్నీ నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి చెప్పుకుందాం. జై హింద్.